పేరు మోసిన దొంగను బాలనగర్ ఎస్ఓటీ బాచుపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బంగారం, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహేంద్ర సింగ్ స్వస్థలం రాజస్థాన్, ప్రస్తుతం వైజాగ్ లో ఉంటూ స్నాచింగ్లకు పాల్పడుతున్నాడు. నిందితుడిపై 36 కేసులు నమోదయ్యాయి. బాలనగర్, కుకట్పల్లి, కేపీహెచ్బీ, అల్వాల్, జీడిమెట్ల, సనత్ నగర్, బాచుపల్లి, మియాపూర్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో స్నాచింగ్ దొంగతనాలపై కేసులు నమోదు చేశారు. కేసు వివరాలను బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ బాచుపల్లి స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దాని తర్వాత రోజు 25వ తారీఖున జగద్గిరిగుట్ట లిమిట్స్లో ఒక అటెంప్ట్ అయింది, చైన్ స్నాచింగ్ అటెంప్ట్ అయింది. దాంట్లో ఒక 18 సంవత్సరాల మహిళ యాక్టివ్గా ఉండి సమయస్ఫూర్తిగా వ్యవహరించడం వల్ల అక్కడ ఆ ఆగంతకుడు సక్సెస్ కాలేదు. వెంటనే నెక్స్ట్ 20 మినిట్స్లోనే జీడిమెట్ లిమిట్స్లో అదే ఆగంతకుడు మరొక మహిళ దగ్గర నుంచి ఒక 2 తులాలు స్నాచింగ్ చేయడం జరిగింది. సో ఈ 3 అఫెన్స్లో కూడా మనము సీసీ కెమెరాలు పరిశీలించగా మనకి ఒకే వ్యక్తి చేసినాడని తెలిసింది. బ్లాక్ పల్సర్ మీద ఒక దాంట్లో ముందు రోజు ఇక్కడ బాచుపల్లి దాంట్లోనేమో మాస్క్ పెట్టుకొని వచ్చినాడు. తర్వాత 2 అటెంప్ట్స్లో హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు. కానీ అతని రూపురేఖల్ని బట్టి అతను ఒకే వ్యక్తిగా మేము గుర్తించడం జరిగింది. సో దానికోసం మేము ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ కలిసి బృందాలు ఏర్పాటు చేసి ఆ వ్యక్తి కోసం గాలిస్తుండగా ఈరోజు ఉదయం మాకు బాచుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బాచుపల్లి ఎక్స్ రోడ్స్లో మాకు ఆ వ్యక్తి కనిపించడం జరిగింది. అతన్ని పట్టుకొని అతన్ని విచారించగా ఈ 3 అఫెన్స్లు నేనే చేసినానని అంగీకరించినాడు. అతని దగ్గర నుంచి ఒక పల్సర్ బైకు, 5 తులాల బంగారం, మొత్తం కలిపి 5 లక్షల విలువైనటువంటి బంగారం అండ్ పల్సర్ బైకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. సో అతన్ని ఈరోజు మేము రిమాండ్ చూపిస్తూ ఉన్నాము. ఒక పల్సర్ బైకు, 6 తులాల బంగారం, టోటల్ వర్త్ 5 లక్షల రూపాయలు. ఇతను రాజస్థాన్కి చెందిన వ్యక్తి. ఇతను గతంలో 2012 నుంచి 2015 వరకు దాదాపు 36 స్నాచింగ్లు చేసి ఉన్నాడు. అతని మీద పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరిగింది. పీడీ యాక్ట్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ రాజస్థాన్ వెళ్ళి సెటిల్ అయినాడు. మళ్ళీ ఆ తర్వాత అక్కడి నుంచి వైజాగ్లో సెటిల్ అయినాడు ఒక 4-5 నెలల కింద. మళ్ళీ ఆ గతంలో చేసిన 36 స్నాచింగ్లు చేసిన అనుభవంతో మళ్ళీ ఈ హైదరాబాద్కి సైబరాబాద్ లిమిట్స్కి వచ్చి ఇక్కడ స్నాచింగ్లు చేయాలని ప్రయత్నించినాడు. కానీ ఈసారి అతన్ని చాలా తొందరగా మన లోకల్ పోలీస్ అండ్ సైబరాబాద్ ఎస్ఓటీ టీం సంయుక్తంగా కలిసి అతన్ని పట్టుకోవడం జరిగింది. దాంతో అతను ఈ 3 కూడా అతను రికవర్ ఇచ్చినారు. దీనికి మా లోకల్ ఏసీపీ గారు, సిఐ గారు అండ్ ఎస్ఓటీ టీంని